బాబు కుర్రోళ్ళు మనలో చాలా మట్టుకి ఏం చేస్తామంటే మన పని మీద మనం శ్రద్ధ పెట్టం కానీ ఊళ్ళో ఎవడేం చేస్తున్నాడో ఎవడు ఎలాంటి పని చేస్తున్నాడో ఎవడు ఎలా బతుకుతున్నాడో ఇవన్నీ మనం సెంటర్లోనో ఏదో దుక్కున ఖాళీగా కూర్చొని డిస్కస్ చేస్తాం కదా. నేను అలా చేసినోనే, నేను ఉత్తమని చెప్పట్లేదు అనుకోండి. అది మనిషి ధర్మం అంతే, ఇంకా అది ధర్మం అని కాదు, అది బుద్ధి అంతే, ఇంకా మనిషి బుద్ధి అది కదా. ఇన్ని చేస్తున్నాం కదా, ఇన్ని చూస్తున్నాం కదా, ఇక మన గురించి నలుగురు ఏమనుకుంటారని మనం ఒకసారి ఆలోచిద్దామా? ఒకసారి అలా ఆలోచించి చూడండి. నేను అలాగ ఆలోచించాను కాబట్టే అన్నీ మానేశాను అనమాట. సరేనా? ఒక్కసారి ఆలోచించండి. మన ఎదుటోడిని అంటాం కరెక్టే, ఎదుటోడు మనం వెళ్ళిపోయాక మన గురించి ఎన్ని అంటాడో అర్థం చేసుకోండి ఒక్కసారి. సరేనా? ఎందుకురా మనకు అనవసరం కదా, శుభ్రంగా ఏదో ప్రశాంతంగా ఉన్నామా, ఎవడెప్పుడు పోతాడో ఎవడికే తెలియదు, దానికి వయసు కూడా సంబంధం లేదు. ఏదో శుభ్రంగా మన పని మనం చూసుకుని నలుగురితోటి మంచోడు అనిపించుకోకపోయినా పర్వాలేదు, ఏదో నిలుపుకోకుండా బతికితే సరిపోద్ది. అది నా ఉద్దేశం. సరేనా? ఎవరు ఫీల్ అవ్వకుండా నేను మామూలుగా జనరల్గా నార్మల్గా చెప్పాను తప్ప నేను ఎవరినే మనసులో పెట్టింది కాదు. సరేనా? ఆ విషయం మీకు కూడా తెలిసి అనుకోండి. నేను అలా చెప్పను, ఏది చెప్పినా మంచిగా చెప్తానని తెలిసి మీకు. ఓకేనా? బాయ్, గుడ్ మార్నింగ్.